హలో ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎక్సెప్ట్ దట్ వన్ గర్ల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. గైస్, ఈ రోజు నేను ఒక్క సినిమా చూడడానికి ఆల్మోస్ట్ 100 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తున్నాను. ఒక్క సినిమా కోసం అంత దూరం వెళ్ళటం వర్తా కాదా, అది ఈ రోజు మన వీడియోలో అయితే తెలుసుకుందాం. తమిళ చూసి మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. ఈ రోజు మన జూనియర్ ఎన్టీఆర్ అన్న బర్త్డే స్పెషల్ గా రిలీజ్ అయిన ఓసరవెల్లి మూవీ చూడటానికి విజయవాడ అయితే వెళ్తున్నాము. ఆల్మోస్ట్ మా ఇంటి దగ్గర నుంచి ఒక 100 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మీరు అనుకోవచ్చు, బ్రో మీ ఊరు దగ్గరలో ఒక థియేటర్ లేదా, 100 కిలోమీటర్స్ దూరం ఎందుకు వెళ్తున్నారు, అసలు ఫ్యాన్ సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ క్వశ్చన్స్ కి ఆన్సర్ మన జర్నీలో అయితే మీరు చూడబోతున్నారు. సో పదండి, మన జర్నీని అయితే స్టార్ట్ చేసేద్దాం. మార్నింగ్ నుంచి ఎగ్జైట్మెంట్ వేరే లెవెల్లో ఉంది గైస్. నేను రెడీ అయ్యి మా ఫ్రెండ్ హరికి కాల్ చేశాను బస్ దగ్గర డ్రాప్ చేయమని. నన్ను డ్రాప్ చేయడానికి మా హరి కూడా అయితే వచ్చేసాడు. ఇక మా హరి కూడా షాక్ అయిపోతున్నాడు. 100 కిలోమీటర్స్ మూవీ జోన్కి వెళ్తున్నా అంటే, మూవీ కాదురా ఎమోషన్ రా అని చెప్పాను నేను. ఇక హరి నన్ను బస్ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, మా ఊరు నుంచి డైరెక్ట్ విజయవాడకి అయితే బస్సు అయితే ఉండవు. సో ఫస్ట్ మనం చిలుకూరుపేట అయితే రీచ్ అవ్వాలి. అక్కడ నుంచి విజయవాడ బస్సు అయితే ఎక్కాలి. ఇక చిలుకూరుపేటకు వెళ్లే బస్సు కూడా అయితే వచ్చేసింది. ఇక బస్సు ఎక్కి జర్నీని అయితే స్టార్ట్ చేశాను. ఇక నాతో పాటు మన సాయివర్ధన్ కూడా అయితే జాయిన్ అవుతున్నాడు. వాడు ఆల్రెడీ చిలుకూరుపేట బస్ స్టాండ్ లో అయితే వెయిట్ చేస్తున్నాడంట. ఇక ఇప్పుడే చిలుకూరుపేటకు అయితే రీచ్ అయ్యామన్నమాట. ఇక ఇక్కడ నుంచి డైరెక్ట్ బస్సెస్ అయితే ఉంటాయి విజయవాడకి. ఇక ఎండలు మాత్రం ఒక రేంజ్ లో ఆధారపడుతున్నాయి గైస్. ఇక వాటర్ బాటిల్ ఒకటి తీసుకొని ఇద్దరం కలిసి డైరెక్ట్ విజయవాడ వెళ్లే బస్సు అయితే ఎక్కేసాము. ఇక మూవీ వచ్చేసరికి ఈవినింగ్ 6:30కి, మనం విజయవాడ రీచ్ అయ్యేసరికి ఆఫ్టర్నూన్ 1:30 అయితే అవుతుంది. అంటే ఆల్మోస్ట్ 5 అవర్స్ ఫ్రీ టైం ఉంటుంది అనమాట. అప్పటి వరకు మనం ఏం చేయాలని అయితే ఆలోచిస్తున్నాము నేను మా సాయవద్దను. ఇక అలా ఆలోచించే లోపలైతే విజయవాడ అయితే రీచ్ అయిపోయాము. ఇక బస్ దిగేసి అక్కడ నుంచి డైరెక్ట్ గా విజయవాడ సిటీ బస్ స్టాండ్ లోకి అయితే వచ్చేసాము. ఎందుకంటే మేము ఫస్ట్ మన విజయవాడ అంటే గుర్తొచ్చే మోస్ట్ ఫేమస్ టెంపుల్ కి అయితే వెళ్తున్నాము. అదే అండి, మన ఇంద్రకీలాద్రి అమ్మవారి టెంపుల్ కి అయితే వెళ్తున్నాము. సో ఇక టెంపుల్కి వెళ్ళడానికి డైరెక్ట్ బస్సెస్ అయితే ఇక్కడ నుంచి అయితే అవైలబిలిటీ అయితే ఉంటాయి. ఇక డైరెక్ట్ టెంపుల్ బస్ ఎక్కేసి అయితే మేము టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. గైస్, నిజం చెప్తున్నా, ఇంద్రకీలాద్రి కొండపై నుంచి విజయవాడ సిటీ వ్యూ చూస్తే నెక్స్ట్ లెవెల్ ఉంది. అక్కడ నుంచి మన ప్రకాశం బ్యారేజ్, కృష్ణా రివర్, రైల్వే బ్రిడ్జ్ అన్ని సూపర్ గా కనిపిస్తున్నాయి. నేను మంచిగా వ్యూ ఎంజాయ్ చేస్తుంటే నాకు అప్పుడే అనిపించింది, ఈ రైల్వే బ్రిడ్జ్ పైన ఒక్క ట్రైన్ వస్తే కనుక ఈ టైంలో అసలు ఫ్రేమ్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. కొన్ని సీన్స్ కెమెరాలో కన్నా డైరెక్ట్ గా చూస్తే ఇంకా బ్యూటిఫుల్ గా ఉంటాయి గైస్. తర్వాత మంచిగా అమ్మవారిని దర్శించుకుందామని అయితే మేము టెంపుల్లోకి అయితే వెళ్ళిపోయాము. ఇక టెంపుల్లోకి అయితే ఫోన్స్ అయితే ఎలా ఉండవు అనమాట. ఇక మంచిగా అమ్మవారిని దర్శనం కంప్లీట్ చేసుకుని ఈ టెంపుల్లోనే అన్నప్రసాదం పెడుతున్నారంటే అన్నప్రసాదం తినకైతే వచ్చేసాము. ఇక్కడ టెంపుల్లోనే అన్నప్రసాదం అయితే కంప్లీట్ చేసాము. టేస్ట్ కూడా అయితే ఎక్సలెంట్ గా ఉంది. ఇక టెంపుల్ కంప్లీట్ అయ్యాక అయితే నెక్స్ట్ మనం ఈ ఎండకి ఎక్కడ తిరగలేమని చెప్పి మన విజయవాడలో ఉన్న బిగ్గెస్ట్ మాల్ అయిన పీవీపీ మాల్కి అయితే వచ్చేసాము. ఇక బయట ఎండలకి మనం అయితే రోస్ట్ అయిపోతున్నాం అనమాట బయట తిరుగుతుంటే. ఇక మంచిగా ఒక చిల్డ్ సోడా అయితే కొట్టేసి మాల్లోకి అయితే ఎంట్రీ ఇచ్చాము. అబ్బా, మాల్లో రాగానే చల్లగా ఉంది. ఇక షో టైం అయ్యేంత వరకు మాల్లో ఉంటే బెస్ట్. గైస్, మన విజయవాడలోనే చాలా పెద్ద మాల్ అనమాట ఇది. ఆల్మోస్ట్ అన్ని పాపులర్ బ్రాండ్స్ ఇక్కడ ఉన్నాయి. సో ఇక మేమైతే మాల్ అంతా తిరిగి డైరెక్ట్ ఫుడ్ కోర్ట్ సెక్షన్ దగ్గరికి అయితే వచ్చేసాము ఎక్కడైనా కూర్చుందామని. ఇక్కడ చూస్తే జనాలు గుంపులు గుంపులుగా ఉన్నారు గైస్. బయట అనేది తట్టుకోలేక అందరు మాల్లోనే ఉన్నట్టున్నారు. ఆల్మోస్ట్ మాకు ప్లేస్ దొరకడానికి అయితే ఒక 15 మినిట్స్ పట్టింది. ఇక మంచిగా ప్లేస్ దొరికింది కానీ అయితే ఇక్కడే కూర్చున్నాము. ఇక ఏం తెచ్చుకోకపోతే బాగోదు అని చెప్పి ఒక వాటర్ బాటిల్ అయితే మనకు వచ్చి టేబుల్ మీద అయితే పెట్టాము. ఇక మంచిగా షో టైం అయ్యేంత వరకు అయితే ఇక్కడే ఉన్నాము. ఇక మా సాగర్ ఇక్కడే షూ కొనుక్కుంటా అంటే షూ కొనుక్కొని థియేటర్కి అయితే స్టార్ట్ అయ్యాము. ఇక మన థియేటర్కి అయితే మాల్ దగ్గర నుంచి 2.5 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇక ఎలాగో మన షోకి కొంచెం టైం ఉందని చెప్పి అయితే నడుచుకుంటూ వెళ్దామని అయితే నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము. ఇక అప్పుడే మాకు ఒక ట్విస్ట్ తగిలింది అనమాట. మేము వెళ్ళాల్సిన థియేటర్కి 2.5 కిలోమీటర్స్ ఉంటే మేమైతే 3 కిలోమీటర్స్ నడుచుకుంటూ అయితే వెళ్ళిపోయాము. మాటల్లో మాట్లాడుకుంటూ డిప్రెషన్ వెళ్ళాము. కాకపోతే రాంగ్ డైరెక్షన్ అయితే వెళ్ళాము అనమాట. ఇక ఆల్మోస్ట్ ఇప్పుడు మేము ఉన్న దగ్గర నుంచి అయితే థియేటర్ ఒక 6 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఇక మళ్ళీ వెనక్కి నడుచుకుంటూ 6 కిలోమీటర్స్ అయితే వెళ్ళిపోయాము. మూవీ కన్నా ముందు మాకు కార్డియో అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక ఎట్లా మాట్లాడుకుంటూ ఫైనల్లీ థియేటర్ దగ్గరికి అయితే రీచ్ అయ్యాము. ఇక్కడ నుంచి వీడియో నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటుంది. ఇంకా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. మీ లవ్ అండ్ సపోర్ట్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్. ఇక మేము వెళ్ళేసరికి అయితే థియేటర్ దగ్గర ఆల్రెడీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఫుల్ గ్యాదర్ అయ్యారు. ఇక థియేటర్ ముందు అయితే జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్ అనే స్లోగన్స్ తో ఏరియా మొత్తం షేక్ అయిపోయింది. ఎన్టీఆర్ అన్న బర్త్డే సందర్భంగా అయితే ఫ్యాన్స్ అందరు కలిసి కేక్ కట్ చేశారు, కట్అవుట్స్ కి హారతలు ఇచ్చారు, డప్పులతోటి బీభత్సంగా అయితే ఎంజాయ్ చేస్తున్నారు. అసలు మేము రిలీజ్ మూవీకి వచ్చామో లేదంటే జాతరకు వచ్చామో అన్నంతలా ఉంది సెలబ్రేషన్స్ అయితే. నిజం చెప్పాలంటే ఇక్కడ వీళ్ళందరిని చూస్తుంటే ఫ్యాన్స్ లా లేరు గాయస్, ఒక్కొక్కరు ఆ దేవుడు భక్తుల్లాగా ఉన్నారు. అంతలా సెలబ్రేట్ చేస్తున్నారు అనమాట జూనియర్ ఎన్టీఆర్ బర్త్డేని.
ఇక సెలబ్రేషన్స్ అయితే జరుగుతూనే ఉన్నాయి. ఇక మా షోకి టైం అవుతుందని చెప్పి అయితే మేమైతే థియేటర్లో అక్కడికైతే వచ్చేసాము. ఇక థియేటర్లో అలా కూర్చున్నామో లేదో ఎన్టీఆర్ అన్న మ్యాషప్ వీడియో ఎడిట్స్ తోటి సావగొట్టేశారు అసలు. థియేటర్ బయట సెలబ్రేషన్స్ ఒక రేంజ్ లో ఉన్నాయి అనుకుంటే లోపల ఇంకో రేంజ్ లో అయితే ఉన్నాయి అనమాట. అసలు థియేటర్ మొత్తాన్ని అయితే కాన్సర్ట్ హాల్ లెక్క అయితే మార్చేశారు. విజిల్స్, పేపర్స్, డాన్సులతో అయితే ఒక రేంజ్లో అయితే ఎంజాయ్ చేసాం మేమైతే. నేను ఇంతవరకు చాలా రిలీజ్ మూవీస్కి అయితే వెళ్ళా కానీ ఈ రేంజ్ సెలబ్రేషన్స్ అయితే ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇక మూవీలో సాంగ్స్ వచ్చినా మాస్ సీన్లు వచ్చినా సరే థియేటర్ రూఫ్ మాత్రం లేచిపోయింది. ఇంటర్వ్యూలకి థియేటర్ బయట రాగానే సడన్ గా డ్రోన్ షో అయితే స్టార్ట్ అయింది. డ్రోన్ షో చూస్తే షాక్ అయ్యాను. డ్రోన్ షోలో డ్రాగన్ గ్లిమ్స్ అయితే వేశారు. అసలు బెజవాడ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ రేంజ్ లో సెలబ్రేట్ చేస్తారని అస్సలు అనుకోలేదు. డ్రోన్ షో తర్వాత ఫైర్ క్రాకర్స్ అయితే బీభత్సంగా అయితే పేల్చారు. ఇది బర్త్డేనా లేదంటే ఫెస్టివల్ అన్నంత రేంజ్ లో అయితే సెలబ్రేషన్ చేశారు. ఇక మూవీ కంప్లీట్ అయ్యాక రిటర్న్ అయితే స్టార్ట్ అయ్యాము. కానీ విజయవాడ వచ్చి ఒక ఫేమస్ ఐటమ్ తినకుండా అయితే వెళ్ళకూడదు అనుకున్నాను. అదేంటంటే మన విజయవాడ పునుగులు. డైరెక్ట్ గా మన విజయవాడ ఫేమస్ అయిన రవి పునుగుల స్టాల్ దగ్గరికి అయితే వచ్చేసి ఒక 4 ప్లేట్లు అయితే తిన్నాం ఇద్దరం కలిసి. మంచిగా చిన్న చిన్న పునుగులతోటి ఆ కొబ్బరి చట్నీ నంచుకొని తింటుంటే ఒక రేంజ్ లో అయితే ఉంది టేస్ట్. ఇక ఫైనల్ గా మూవీ కోసం వచ్చి పునుగులతో ఈ డే అయితే కంప్లీట్ చేసాము. రిటర్న్ ఇంటికైతే స్టార్ట్ అయ్యాము. సినిమా అనేది కొన్నిసార్లు స్క్రీన్ మీద మాత్రమే కాదు, ఆ సినిమా చూడడానికి చేసే జర్నీ, కలిసిన ఫ్రెండ్స్, క్రియేట్ అయిన మెమోరీస్, ఆ సెలబ్రేషన్స్, అట్మాస్ఫియర్, ఇలా అన్ని కలిసిన ఎక్స్పీరియన్స్ ని స్పెషల్ చేస్తున్నాయి నా డేని ఈరోజు. మీరు కూడా ఎప్పుడైనా ఒక మూవీ కోసం ఇంత లాంగ్ జర్నీ ట్రావెల్ చేశారు లేదని కామెంట్ చేయండి. అండ్ మీలో ఎంతమంది ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ చూస్తున్నారు వీడియో కింద అయితే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి ట్రావెల్, మూవీ అండ్ ఫన్నీ వ్లాగ్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్, జై ఎన్టీఆర్.